హలో హాయ్ వెల్కమ్ టు మై ఫేవరెట్ ఛానల్. ఈరోజు మనం పక్కా కొలతలతో సున్నుండలు, అది కూడా మల్టీగ్రెయిన్ ఫ్లోర్తో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకుని ఇక్కడ నేను ఆల్మండ్స్ వేసుకుంటున్నానండి. ఇక్కడ ఫస్ట్ మనం కొంచెం నట్స్ డ్రై రోస్ట్ చేసుకుందామండి. నాకు అవైలబుల్గా ఉన్న నట్స్ని ఇక్కడ తీసుకుంటున్నాను. మీకు అవైలబుల్గా ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకోవచ్చండి. బట్ ఇక్కడ నేను నట్స్ వచ్చేసి కంప్లీట్గా 100 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఆల్మండ్స్, క్యాష్యూస్, అలాగే నెక్స్ట్ పిస్తా కూడా యాడ్ చేసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందాము. మొత్తం మనం లో ఫ్లేమ్లోనే వేపుకుందామండి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది అండ్ ఎక్కువ రోజులు కూడా మనకి నిల్వ ఉండదు. అందుకోసమని లో ఫ్లేమ్లోనే వేపుకుందాము. నెక్స్ట్ ఇక్కడ నేను పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేశానండి. ఇక్కడ నేను టోటల్గా నట్స్ వచ్చేసి ఇవి 100 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను. నెక్స్ట్ లాస్ట్లో చివరిలో చియా సీడ్స్ కూడా యాడ్ చేసేస్తున్నానండి. జస్ట్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. అదే ప్యాన్లోకి 100 గ్రామ్స్ నెయ్యి తీసుకుంటున్నానండి. నెయ్యి ఇక్కడ కరిగిపోయింది కదండి. నెక్స్ట్ ఇందులోకి మల్టీగ్రెయిన్ ఫ్లోర్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను మల్టీగ్రెయిన్ ఫ్లోర్ వచ్చేసి రాగులు, కొర్రలు, సామలు, సజ్జలు, ఊదలు, అలాగే మినప్పప్పు అండ్ నల్ల మినప్పప్పు కూడా నేను అన్నీ కలిపి నేను మిక్స్ చేసి పెట్టానండి. ఆ పౌడరే ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ మల్టీగ్రెయిన్ ఫ్లోర్ ప్లేస్లో మీరు మీ చాయిస్ అండి. ఏదైనా మీకు రాగి ఫ్లోర్ అయినా లేదంటే ఓన్లీ మినప్పిండి అయినా మీ చాయిస్ అండి. ఏ ఫ్లోర్ తీసుకున్నా కూడా బట్ ఇదే మెజర్మెంట్స్తో చేస్తే మనకి పర్ఫెక్ట్గా సున్నుండలు కుదురుతాయండి. ఇక నేను 500 గ్రామ్స్ మల్టీగ్రెయిన్ ఫ్లోర్ తీసుకున్నాను. ఇక్కడ 100 గ్రామ్స్ నట్స్, 100 గ్రామ్స్ నెయ్యి, 500 గ్రామ్స్ మల్టీగ్రెయిన్ ఫ్లోర్. మీరు నట్స్ ఒకవేళ యాడ్ చేసుకోకపోతే ఆ 100 గ్రామ్స్ కూడా ఫ్లోర్, టోటల్ 600 గ్రామ్స్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మనం మొత్తం కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే మనం కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలండి, లేదంటే మనకి తొందరగా పాడైపోతాయి మనకి సున్నుండలు. అండ్ లో ఫ్లేమ్లోనే వేపుకోవడం వల్ల మనకి సున్నుండలు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగే నాకు డ్రై రోస్ట్ చేసుకోవడానికి నాకు 20 మినిట్స్ టైం పట్టిందండి. 20 to 25 మినిట్స్ మనం రోస్ట్ చేసుకోవాలి. మొత్తం లో ఫ్లేమ్లోనే ఉంచి మనం రోస్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో ఏవైతే నట్స్ మనం వేపుకున్నామో ఆ నట్స్ను మనం కొంచెం కచ్చాపచ్చగా మనము మిక్స్ చేసుకోవాలండి. ఆ పౌడర్ని ఒక 10 మినిట్స్ మనం ఫ్లోర్ని వేపుకున్నాక ఆ పౌడర్ని కూడా మనం డ్రై మిక్స్ పౌడర్ని ఇందులోనే యాడ్ చేసుకుని ఇంకో 10 మినిట్స్ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. మొత్తం 20 మినిట్స్ పడుతుందండి మనకి వేపుకోవడానికి. చూడండి, ఇక్కడ మనకి ఇక కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదండి. వేపుకుంటూ ఉంటే మనకి కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది అండ్ స్మెల్ కూడా మనకి రోస్ట్ అయిన స్మెల్ వస్తుందండి. అలా అయిపోయాక మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ నేను 400 గ్రామ్స్ బెల్లం తురుము తీసుకుంటున్నానండి. 400 గ్రామ్స్ బెల్లం తురుముకి ఒక 1 టీ గ్లాస్ వాటర్, ఎగ్జాక్ట్లీ 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మనం దీన్ని పాకం పట్టేసుకుందాము. ఫస్ట్ మనం లో ఫ్లేమ్లోనే మొత్తం బెల్లం మొత్తం కరిగించుకోవాలండి. ఇంకా మనం వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే పాకం రావడానికి టైం పడుతుంది. బట్ ఇది 400 గ్రామ్స్ బెల్లం తురుముకి 1 టీ గ్లాస్ వాటర్ ఎనఫ్ అండి. చూడండి, నాకు ఆల్మోస్ట్ ఇక్కడ బెల్లం కరిగిపోయింది. నెక్స్ట్ మనం పాకానికి ప్రిపేర్ చేసుకుందామండి. ఈ పాకం పట్టడానికి కూడా నాకు ఎగ్జాక్ట్లీ 20 to 25 మినిట్స్ పట్టిందండి టైం. మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా మనం అప్పుడప్పుడు మధ్య మధ్యలో అలాగే వదిలేయకుండా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూనే ఉండాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి జస్ట్ కొద్దిగా సన్నని తీగ పాకం వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా అవసరం లేదు. జస్ట్ సన్నని తీగ పాకం వస్తే ఏంటంటే మనకి లడ్డూలు అనేది సున్నుండలు చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియో ఎండ్ వరకు చేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
చూడండి మధ్య మధ్యలో మనం ఇలా పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే ఒకేసారి గడ్డ కట్టేస్తుంది పాకం. ఆల్మోస్ట్ మనకి పాకం దగ్గరికి పడిందండి, పాకం వచ్చేసినట్టే ఆల్మోస్ట్. ఎగ్జాక్ట్లీ మనకు టైం 20 to 25 minutes మధ్యలో మనకి లో ఫ్లేమ్లోనే మనం చేసుకుంటూ ఉంటే 20 to 25 minutes మధ్యలో మనకి పాకం రెడీ అయిపోతుందండి. చూడండి మనకి సన్నని తీగ పాకం వచ్చేసింది. ఇంకా ఇప్పుడు మనం ఇందులోకి ఇలాచీ పౌడర్ ఒక 3-4 తీసుకున్నానండి. అలాగే నెక్స్ట్ ఇందులోకి ఇంకా 30 grams నెయ్యిని యాడ్ చేస్తున్నానండి బెల్లం పాకంలోకి. మనం ఏదైతే మిక్స్ చేసుకునేటప్పుడు మనకి ఫ్లోర్ అనేది మనకి చేతికి అంటుకోకుండా ఉండడానికి కోసమని ఒక 30 grams నెయ్యిని యాడ్ చేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ మిక్స్ పౌడర్ని మనం ఇందులోకి స్లోగా కొద్దిగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి, లేకపోతే మొత్తం ఉండలు కట్టేస్తుంది, లేదంటే మళ్ళీ మీద కొద్దిగా పౌడర్ మిగిలిపోతుంది. అందుకే మొత్తం మనం కంప్లీట్గా ప్రాసెస్ అంతా మనం స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి మనకి కరెక్ట్గా సరిపోయిందండి. ఇక్కడ నార్మల్గా ఈ స్వీట్ ఇదైతే పర్ఫెక్ట్ స్వీట్గా సరిపోతుందండి. మనకి పిల్లలకైనా పెద్దలకైనా నాట్ మచ్ స్వీట్ ఉండదు, అండ్ మరీ తక్కువగా ఉండదు, మరీ ఎక్కువగా ఉండదు. బట్ పర్ఫెక్ట్గా ఈ స్టైల్లో ఈ మెజర్మెంట్స్ తోటి చేస్తే మీకు కంపల్సరీగా పర్ఫెక్ట్ స్టైల్లో మీకు సున్నుండలు కుదురుతాయండి. వాళ్ళు కూడా ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఈ మెజర్మెంట్స్ ఫాలో అవుతూ చేస్తుంటే మీకు పర్ఫెక్ట్గా సున్నుండలు వచ్చేస్తాయండి. ఇప్పుడు దీన్ని కాసేపు ఒక 10 minutes పాటు మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందామండి, కొద్దిగా ఉమ్మగిల్లుతుంది. 10 minutes అయ్యాక మనకి ఇలా సున్నుండలు కట్టేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మనకి నెయ్యి కూడా ఏం అవసరం లేదండి, అదే సరిపోతుంది. ఇలా మనం లడ్డూల్లాగా కట్టేసుకుంటే అంతే, మన పర్ఫెక్ట్ సున్నుండలు రెడీ. మీకు నచ్చిందా అండి? మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందండి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరిన్ని న్యూ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.